హాయ్ గైస్, హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఎమర్జెన్సీ హిందీ మూవీ. భారత ప్రధాని ఇందిరాగాంధీ నిజ జీవిత గాథ ఆధారంగా ఈ మూవీని అయితే తెరకెక్కించడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీని స్టోరీ అందించిన వారు, డైరెక్ట్ చేసిన వారు కంగనా రనౌత్. మనందరికీ తెలిసిందే, కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఎన్నో కాంట్రవర్సీలకి మూలం. తన చుట్టూ ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటది. ఆ విధంగా కంగనా రనౌత్ అయితే ప్రతి ఒక్కరితో రెబల్ గా వ్యవహరిస్తూ ఉంటది. ఇప్పుడు కంగనా రనౌత్ భారత మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ నిర్జీవిత ఆధారంగా ఈ ఎమర్జెన్సీ మూవీ తీయడం అనౌన్స్ చేసినప్పుడే చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే కంగనా రనౌత్ అధికారికంగా బీజేపీ పార్టీలో ఉంది. చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈ మూవీని అయితే బహిష్కరించారు. ఎన్నో కాంట్రవర్సీలు చేశారు కూడా. ఎట్టకేలకు అంటే ఈ రోజున జనవరి 18న థియేటర్స్ రిలీజ్ అయిపోయింది హిందీ లాంగ్వేజ్ లో. ఈ మూవీలో కంగనా రనౌత్ తో పాటుగా అనుపమ్ ఖేర్ లాంటి వారు మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. ఇప్పుడే మూవీని చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతిరోజు కూడా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ ఎమర్జెన్సీ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే చాలా బాగుంది. చాలా నిజాయితీ అనే పదం ఎక్కువ అవుతుంది కానీ చాలా బాగా వాస్తవాల్ని మన కళ్ళ ముందు పెట్టే ప్రయత్నం చేసింది కంగనా రనౌత్. మూవీలో ఇందిరాగాంధీకి ఎదురైన సమస్యలు అటు కుటుంబం పరంగా, అటు రాజకీయంగా, వాటిని ఆవిడ ఏ విధంగా ఎదిరించింది, ఒక భారత ప్రధానిగా ఏ విధంగా ఎదిగింది, భారత ప్రధాని కాకుండా తనను అడ్డుపడిన శక్తులేంటి, ఒక భారత ప్రధానిగా తను తీసుకున్న నిర్ణయాలేంటి, కట్టిన నిర్ణయాలేంటి అనేది చాలా చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఇందిరాగాంధీ గారిని ఒక చీప్ గా అవమానపరిచే విధంగా కూడా చూపించారు. ఇది కొంత దేశంలో కాంట్రవర్సీని రప్పించే విషయం. కావాలనే కంగనా రనౌత్ అలా చేయాల్సి వచ్చిందా లేదా ఇదే వాస్తవం అనే విషయం మనకైతే తెలియదు. కానీ మూవీ చూసిన వారందరూ ఈ విషయాన్ని అయితే ఫీల్ అవుతారు. బేసిక్ గా ఈ ఎమర్జెన్సీ మూవీ స్టోరీ ఏంటంటే, భారత ప్రధాని నెహ్రూ మరణించిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారి నిజమైన వారసుడు ఎవరు అనే చర్చ జరుగుతున్నప్పుడు ఇందిరాగాంధీ పేరు వస్తుంది. అప్పుడే అస్సాం ని ఎలాగైనా ఆక్రమించుకోవాలనేదే అస్సాం దురాక్రమణకు చైనా పావులు కదుపుతూ ఉంటది. ఆ సంఘటనని ఇందిరాగాంధీ ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆ తర్వాత శాస్త్రి గారు భారత ప్రధాని అవ్వడం, ఆయన కూడా మరణించిన తర్వాత ఇక దేశ ప్రధాని బాధ్యతలు ఇందిరాగాంధీ చేపడతారు. కానీ ఇక్కడే ఆ సొంత కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇందిరాగాంధీ ప్రధాని అవ్వడం చాలా అయిష్టంగా ఉంటుంది. ఇక ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చైనా వేసే ఎత్తుగడలను ఏ విధంగా చిత్తు చేసింది, పాకిస్తాన్ తో ఏ విధంగా యుద్ధం ప్రకటించింది, ఆ విధంగా బంగ్లాదేశ్ కొత్త దేశ అవతరణకు ఎలాంటి సాహసం చేసింది, పాకిస్తాన్ తో యుద్ధం ఉన్నప్పుడు అమెరికాని ఏ విధంగా వార్నింగ్ ఇచ్చింది, అతి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి ఎమర్జెన్సీని ఏ విధంగా ప్రకటించింది, ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ ఏ విధంగా ఓడిపోయారు, ఆ తర్వాత తనలో వచ్చిన మార్పులేంటి, తన కొడుకైన సంజయ్ గాంధీ వల్ల వచ్చిన చెడ్డ పేరును ఏ విధంగా తుడిపేసే ప్రయత్నం చేసింది, ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో, స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్న డేరింగ్ డైనమిక్ డిసిషన్స్ ఏంటి, సంజయ్ గాంధీ మరణంతో ఇందిరాగాంధీ ఏ విధంగా కుంగిపోయింది, ఆ తర్వాత సిక్కుల చేత ఏ విధంగా కాల్చి చంపబడింది అనే చాలా అంటే చాలా విషయాల్ని కళ్ళకు అద్దినట్లు చూపించే ప్రయత్నం చేసింది కంగనా రనౌత్. అస్సలు ఈ మూవీ చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు కంగనా రనౌత్ ఈ విధంగా స్క్రీన్ ప్లేని ఈ విధంగా మన ముందర ప్రజెంట్ చేస్తుందని చెప్పే విషయాన్ని అంత బాగా చూపించింది. ప్రతి ఒక్కటి లిటరలీ గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనేంత గొప్ప పేరున్న ఒక రాజకీయవేత్త జీవితాన్ని తీయాలంటే ఆ డైరెక్టర్ కి ఎంతో గట్స్ ఉండాలి. మెయిన్ గా ఇతర విషయాల్ని చాలా క్షుణ్ణంగా చూపిస్తూనే మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎప్పుడైతే ఎమర్జెన్సీ ప్రకటించారో దాని చుట్టూ తీసే ప్రయత్నం చేసింది కంగనా రనౌత్. ఎమర్జెన్సీ అప్పుడు ఇందిరాగాంధీ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆవిడ మంచి పేరుని తగ్గించే విధంగా, తన ఇమేజ్ ని చెడగొట్టే విధంగా చూపించే ప్రయత్నం చేసింది. అదొకటి తప్పనిస్తే రిమైనింగ్ స్టోరీ మొత్తం, స్క్రీన్ ప్లే మొత్తం, తీసుకున్న సీన్స్ ప్రతి ఒక్కటి గూస్ బంప్ ఎలిమెంట్స్ తో నిండిపోయాయి. మామూలుగానే కంగనా రనౌత్ ఒక మంచి యాక్ట్రెస్ అని చెప్పాలి. కానీ ఇందిరాగాంధీ క్యారెక్టర్ లో ఒదిగిపోయింది కంగనా రనౌత్. తన బాడీ లాంగ్వేజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందిరాగాంధీని పోల్చే విధంగా, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఒక యాక్ట్రెస్ గానే కాదు, ఈ మూవీతో మంచి డైరెక్టర్ అనే గుర్తింపునైతే ఖచ్చితంగా పొందుతుంది కంగనా రనౌత్. మెయిన్ గా సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత కంగనా రనౌత్ యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాలి. ఆ ఎమోషన్ అనేది ఆ విధంగా పండించేసింది. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన నిక్సన్ తో అమెరికాలో వ్యవహరించే సీన్స్ అయితే అద్భుతంగా గూస్ బంప్స్ తో ఉన్నాయి. దాదాపుగా అతి కొద్ది సమయంలో చాలా క్వశ్చన్స్ కి అయితే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అది చాలా డీటెయిలింగ్ గా, చాలా క్లారిటీగా అనిపించింది. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బలంగా
ప్లస్ అయిందనే చెప్పాలి. జీవి ప్రకాష్ ఈ మూవీకి సాంగ్స్ అందించగా, సంచిత్ అంకిత్ బల్హారా ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నైతే అందించారు. ఇక మెయిన్ విషయం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గినట్టుగానే, సీన్స్ కి తగ్గినట్టుగానే ఎలివేషన్లప్పుడు బాలీగా ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. దాంతో పాటుగా చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే ఆ కథలోకి లీనమయ్యే విధంగా ఆ మ్యూజిక్ అయితే అందించారు. ఇందిరాగాంధీ గారి జీవితంలో ఎన్నో భావోద్వేగాలు, ఒడిదుడుకులు, మరెన్నో విషాదాలు, అలాగే మరెన్నో వివాదాలతో ముడిపడి ఉన్నాయి. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయవేత్తకు ఎదురవని సవాళ్ళైతే ఇందిరాగాంధీ గారికి ఎదురయ్యాయి. ఆ సవాళ్ళని ఇందిరాగాంధీ గారు ఎంతో హుందాగా ఎదుర్కొన్నారు కాబట్టే ఆవిడ ఒక ఉక్కు మనిషిలాగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ సినిమా చూస్తే ఇంకొక మెయిన్ అనుభూతి ఏంటంటే, దేశ చరిత్రలో గతంలో మనకు తెలియని ఎన్నో విషయాలు, తెర వెనుక ఉన్న విషయాలు కూడా మన ముందుకు కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. మెయిన్ గా కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంటది ఈ మూవీలో. ఈ మూవీలో నాకు మైనస్ అనిపించింది, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ఇమేజ్ ని తగ్గించే విధంగా కొన్ని పాత్రలు, కొన్ని సీన్స్ అయితే సృష్టించారు. అది కేవలం కల్పితాలా లేక నిజంగానే జరిగాయి అనేది తెలియాల్సింది. అదొకటే డిసప్పాయింట్. ఇక ఈ మూవీలో అటల్ బిహారీ వాజ్పేయి గా శ్రేయాస్ తల్పాడే, లోకమాన్య జయప్రకాష్ నారాయణ్ గా అనుపమ్ ఖేర్, జగ్జీవన్ రామ్ గా సతీష్ కౌశిక్, మురార్జీ దేశాయ్ గా అశోక్ చాబ్రా, సంజయ్ గాంధీగా విశాఖ్ నాయర్లు బ్రహ్మాండంగా నటించారు. ఇందిరా పర్సనల్ సెక్రటరీగా ఆర్కే ధవన్ పాత్రలో దర్శన్ పాండే తన పాత్రతో చెలరేగిపోయాడనే చెప్పాలి. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ నటించిన వారందరూ కూడా చాలా చక్కగా నటించారు. ఇక ఈ మూవీ అందరికీ నచ్చే మూవీ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, పిల్లలకు తప్పనిచ్చి. ఫైనల్ గా ఈ మూవీ చూడుకుంటే ఖచ్చితంగా చూసేయండి. చాలా నాలెడ్జ్ అయితే మీకు తెలిసి వస్తుంది, చరిత్ర గురించి తెలియని ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. ఇదండి ఈ వీడియో. మా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.